హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదే చక్కెర బానాలు. దీన్నే కొంతమంది కాజాలని కూడా అంటారు. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే 2 కప్పుల గోధుమ పిండి, ముప్పావు కప్పు బియ్యపు పిండి. మీరు గోధుమ పిండి ప్లేస్‌లో మైదా కూడా యూజ్ చేయొచ్చు. అలాగే రుచికి తగ్గట్టు సాల్టు, అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా కలోంజీ సీడ్స్, అలాగే కొద్దిగా వాము. కలోంజీ సీడ్స్ అనేది ఆప్షనల్. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఇవి కొంచెం గుల్లగా రావడానికి కాగబెట్టిన నూనె కూడా వేసుకోండి. నూనె బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా వాటర్ పోసుకుంటూ సెమీ సాఫ్ట్‌గా చపాతీ పిండిలాగా కలుపుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని చపాతీలాగా పాముకొని కొద్దిగా మందంగా ఉండేలాగా పాముకోండి. దాన్ని మనం కత్తితో ఇక్కడ చూపిస్తున్నట్లుగా డైమండ్ షేప్‌లో గానీ, లేకపోతే స్క్వేర్ షేప్‌లో గానీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన ముద్దలు ఆరిపోకుండా కవర్ చేసుకోండి. లేకపోతే అవి ఎండిపోయినట్లుగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మోడరేట్‌గా హీట్ అయ్యేలాగా చూసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఈ డైమండ్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే అవి మాడిపోయి క్రిస్పీనెస్ అనేవి రావు. సో, మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకుంటే చక్కగా కలర్ చేంజ్ అయ్యి మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మన చక్కెర బానాలనేవి రెడీ అయిపోతాయి. ఇవి చాలా ఈజీగా, క్విక్‌గా చేసుకునే స్నాక్ రెసిపీ. అలాగే హెల్తీ రెసిపీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.